రికార్డింగ్ నెంబర్ 208. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 742 పద్యాల నుంచి చదువుకోబోతున్నాం. 4th చాప్టర్ 2nd పార్ట్లో పురంజనోపాఖ్యానము అని ఇక్కడ హెడ్డింగ్ ఉన్నది. రాజా వినుము, పూర్వకాలము పురంజనుడు అను ఒక రాజు కలడు. అతనికి విజ్ఞాతుడు అను మిత్రుడు కలడు. ఆ మిత్రుడు తన మేలు కోరినవాడు. అయినను అతడు తన చేష్టలను అస్తిత్వమును ప్రకటనము చేయక మౌనముగా సహవాసము చేయుచున్నాడు. పురంజనుడు అనగా పురములయందు జన్మించువాడు. పురములు అనగా నివసించుటకు ఆధారములు లేక దేహములు. దేహములలోనికి దిగివచ్చుటకు అన్వేషించుచున్న జీవుడే పురంజనుడు. విజ్ఞాతుడు అనగా విశేషముగా తెలిసినవాడు. ఇతడు దేహమందు అంతర్యామి అయిన ఈశ్వరుడు. తన అస్తిత్వమును వెలిపుచ్చక దేహమునందే జీవునితో సహవాసము చేయును. అతడు జ్ఞానస్వరూపుడు. చేష్టలు వెలిపుచ్చటమనగా ఇంద్రియములకును మనస్సునకును గోచరింపక కర్మలయందు పట్టుబడక సాక్షీభూతుడుగా అతీతుడుగా జీవులతో సహవాసము చేయును. ఆ పురంజనుడు తాను నివసించుటకు తగిన పురము ఈ భూమిపై ఎందున్నదా అని వెదకుచూ తిరుగుచుండెను. అన్ని విధములైన పురములను పరిశీలించెను. తనకు తగిన పురమెచ్చటను కనిపింపలేదు. ఎన్ని పురములు చూచినను తనకు నచ్చలేదు. తాను కోరిన కోరికలను తీర్చుకొనుచు కోరిన సుఖములన్నీయు అనుభవించుటకు ఆ పురములందు ఏదియూ సదుపాయముగా లేదు. జీవుడు అనేక క్రిమి కీటక చతుష్పాది దేహములలో జీవించి చూచి సుఖమును పొందుటకు యత్నించెను. జీవ పరిణామమున జలచర భూచర వాయుచర జంతువుల దేహములను వృక్షదేహములను వరుసగా ధరించి చూచెను. ఇట్లు క్రమముగా దేహములను ధరించుటనే దేహ పరిణామము, ఎవల్యూషన్ ఆఫ్ వెహికల్స్ అందురు. అందు వృక్షములకు కామగమనము లేదు. సుఖములున్న చోటికి పోలేవు. క్రిమికీటకాదులకు గమనమున్నను పరిమితము. ఆహారాది సుఖములు కూడా పరిమితములు. అన్ని ఇంద్రియములు పనిచేయునంతగా విచ్చుకొనవు. మనస్సు పూర్తిగా వ్యాపించుటకు గాని బుద్ధి విజ్ఞానము మున్నగు వెలుగులకు గాని తావులేదు. పక్షులకు విశేష గమనమున్నది గాని కాళ్ళు చేతులు లేవు. ఏ శరీరమునందైనను సదుపాయములు తక్కువ, ఆపదలెక్కువ. ఇట్లు జీవుడు నరదేహము పొందుటకు ముందు మిగిలిన దేహములలో సుఖములకై తగవులాడుకొనుట ఇచ్చట చెప్పబడినది. ఇట్లు భూమిపై చరించుచు పురంజనుడు ఒకనాడు హిమవత్ పర్వతమునకు దక్షిణ దిక్కుగా ఉన్న సానువులలో తిరుగుచుండెను. అచ్చట తనకన్ని విధములా నచ్చిన పురం ఒకటి కనిపించెను. దానికి 9 ద్వారములున్నవి. చక్కని ద్వారబంధములతో, కిటికీలతో, తోరణములతో, మండగములతో, గోపురములతో ఒప్పుచున్న భవనములు కనిపించెను. ప్రాకారములతో, యంత్రములతో, బురుజులతో, కందకములతో, సింహద్వారములతో కూడిన కోటలు కనిపించెను. వాని చుట్టూను ఉపవనములున్నవి. ఇనుము, వెండి, బంగారము ఉపయోగించి చేసిన శృంగములు గల మనోహరమైన నివాసములు కనిపించెను. పురము నడుమ రాచబాటలు, 4 బాటలు కలిసిన కేంద్రములు, ధ్వజములు, క్రీడా ప్రదేశములు, ఎత్తైన స్తూపములు, స్తంభములు, అంగడులు విరాజిల్లుచుండెను. అందలి భవనములు మరకతములతో, స్ఫటికములతో, వైడూర్యములతో, ముత్యములతో పొదుగబడి ఉన్నవి. ఆ నగరము నిజముగా భోగవతి అనదగి ఉన్నది. ఇందలి వర్ణన అంతయు వేదార్థ ప్రతిపాదికము. ఈ నగరము నరదేహ నిర్మాణమనియు అందు వసించు జీవులకు సకల సౌఖ్యములతో నగర నిర్మాణాది నాగరికత నేర్చుకొను మనోవికాసము కలుగుననియు మానవ దేహమున పుట్టి సాధింపని నాగరికత లేదనియు సూచించబడినది. భోగవతి అనగా నాగలోకమందలి నగరము, సకల భోగములు గల దేహ నిర్మాణము అని చమత్కృతి. నవద్వారములు నరదేహమున గల 9 కన్నములు. కవాటములు అనగా కన్నులకు రెప్పలు, నోటికి పెదవులు మున్నగు సాధనములు.
కిటికీలు అనగా బాహ్య వస్తువులను చూచుటకు, వినుటకు, వాసన చూచుటకు, రుచి చూచుటకు, స్పర్శ తెలియుటకు పనిచేయు ఇంద్రియములు. ద్వారబంధములు అనగా దౌడలు, ముక్కుపుటములు మున్నగు నిర్మాణములు. ప్రాకారములనగా చర్మము, మాంసము మొదలగు పొరలు. వీనినే సప్తధాతువులు అందురు. రత్నములనగా కన్నులు, ముత్యములనగా పలువరస, పగడములు తాపిన వేదికలనగా రక్తముతో నిండిన మాంసభాగములు, ధ్వజములనగా వెన్నెముక మొదలగు నిర్మాణము. 4 బాటలు కలిసిన తావులు అనగా కంఠము మొదలగు సంధులు, రక్తనాళముల నాడీమండలముల కేంద్రములు. క్రీడాయతనము అనగా వివిధ సుఖములతో క్రీడించుటకు కావలసిన దేహస్థానములు. అంగడులనగా ఆహార విహారాదులను సుఖముగా స్వీకరించు సాధనములు. ఇట్టి నరదేహమునందు వసించు జీవుడు సాధించుకొను నగర నిర్మాణాది సౌకర్యములు, వానికి కావలసిన తెలివితేటలు కూడా నిర్మించబడినవి. వెండి, బంగారు, ఇనుము మున్నగు లోహములన్నీయు నరుని దేహధాతువులలో ఉండును. కనుకనే నరుడు వానిని ఉపయోగించి బాహ్య ప్రపంచమున నగలు, యంత్ర నిర్మాణము, గోపుర నిర్మాణాదులు చేయుచున్నాడు. ఇంకను యంత్రములనగా దేహమున ముఖయంత్రము, శ్వాస రక్త ప్రసారముల యంత్రములు, ఆహార పరిణామ యంత్రము, జీర్ణశక్తి యంత్రము, మలమూత్ర విసర్జనాది యంత్రములు మున్నగునవి. ఇవి రాబోవు కథాంశములలో వివరింపబడును. మొదటి మానవ సృష్టి హిమవత్ పర్వత దక్షిణ సానువులలో జరిగినది అనుట శాస్త్ర సత్యము. అతడా నగరము ప్రవేశించి కొంత ముందునకు సాగెను. మరికొంత అనుభవముతో మానవుడు పురోభివృద్ధిని సాధించెను అని అర్థము. పలు తావులలో దివ్యములైన వృక్షములు, లతలు, పొదరిండ్లు పెంచబడినవి. చక్కని తటాకములు నిర్మింపబడినవి. అందు గుంపులు గూడి సంతోషముగా విహరించుచు మనోహరముగా కూయుచున్న తుమ్మెదల శబ్దములు వినిపించుచున్నవి. మంచు బిందువుల కదలికలలో మంద మలయానిలము స్పందించుచుండెను. దాని తాకునకు చెట్టు చిగుళ్ళును, ఆకులును, కోనేళ్లలోని పద్మపత్రములును అలవోకగా కదలుచున్నవి. కొలనులయందు కలహంసలు, రాచిలుకలు, కోకిలలు ఆలాపములు చేయుచు మనోరంజకములై ఆహ్వానించుచున్నవి. అందుకొందరు మౌనమున ఉన్నారు. అచ్చట తిరుగుచున్న ఏ మృగములకును ఏ బాధలు సంకోచములు లేవు. అట్టి నగర బాహ్యోద్యానములనతడు పరికించెను. ఇందు మానవుడు పురోభివృద్ధిని సాధించుకొని కల్పించుకొనిన సుఖ సాధనములన్నీయు వర్ణింపబడినవి. మరియు పక్షుల కూతలు మున్నగునవి నరుల సరస సల్లాపములను సూచించును. ఆ తొలి దినములలో అవతరించిన మొదటి మానవజాతి ఏ జీవులకును బాధలు కలిగించుట ఇంకనూ నేర్చుకొనలేదు. కొందరు మౌనము పాటించుచున్నారనగా యోగ విద్య మున్నగునవి కొందరికి సహజములయ్యనని అర్థము. ఆ పురము యొక్క వెలుపలి ఉద్యానవనమున అప్రయత్నముగా ఒక స్త్రీ కనిపించెను. ఆమె క్రొత్త యవ్వనము వయస్సున ఉన్నది. కామరూపము ధరించి ఉన్నది. ఆమె వెంట ఒక ద్వారపాలకుడు. అతడు 5 తలల సర్పము రూపమున ఉండెను. ఆమె వెంట 10 మంది అనుచరులుండిరి. అందొక్కొక్కని వెంట 100 నడచుచున్నారు. ఒక్కొక్క 100 ఒక్కొక్కడు నాయకుడిగా ఆ 10 మందియు 1000 మందికి నాయకులై ఉండిరి. ఆమె తన పరివారముతో పురంజనునికెదురు నడచెను. ఆమె అతని బుద్ధి. ఆమెకు బాహ్యవస్తుయానము మొదలగు సౌకర్యములు కలిగించు సఖులే 10 మంది. వారు ఇంద్రియ గుణములు. 5 కర్మేంద్రియములకు, 5 జ్ఞానేంద్రియములకు కారణములు. ఒక్కొక్కరి వెంటగల 100 మందియు పలు విధములైన ఇంద్రియానుభవములు. పాము గాలిని పీల్చును కనుక ప్రాణమునకు చిహ్నము. దాని 5 తలలును పంచప్రాణముల వృత్తులు. నడచుచున్న 100 ఒక్కొక్క 10 మందికి ఒక్కొక్కడు నాయకుడుగా ముందునకు నడచుచున్నాడు.
వానితో కలిసి ఒక్కొక్క 10 మందియు 11 లెక్కింపబడుదురు. పదేసి ఇంద్రియ ప్రవృత్తులకు మనస్సు నాయకుడుగా 11వ వాడై పనిచేయును. వీరు కాక సఖీజనులు కూడా ఇటుపైన వర్ణింపబడుదురు. వారందరూ ఇంద్రియముల ఆధారమున వర్తించు చిత్తవృత్తులు. జీవునిపై ఆధారపడిన అస్తిత్వము కలదే గాని బుద్ధి స్వతంత్రముగా భాషింపకలది కాదు కనుక స్త్రీ అని వర్ణింపబడినది. జీవుడు ఏర్పడినప్పుడు అతని బుద్ధి ఏర్పడునే గాని జీవుని కన్నా వేరుగా బుద్ధి అని ఉండదు. మరియు భౌతిక నరదేహము ధరించునప్పుడు జీవుడు మగవాడుగనో ఆడుదిగనో దేహము ధరించి తీరవలెను. మగదేహముతో పుట్టినప్పుడు బుద్ధికి లక్ష్యముగా ఆడది ఉండును, ఆడుదేహంతో పుట్టినప్పుడు మగవాడుండును. ఈ సత్యమే సంసార జీవియందు కామముగా పనిచేయుచున్నది. అతీతుని యందు జీవునకు దేవునకు గల సంబంధముగా పనిచేయుచున్నది. ఆమె చెవులు అందముగా తీర్చిదిద్దినట్లున్నవి. అలంకరింపబడిన కుండలములు బుగ్గలయందు తళుకుమనుచున్నవి. తమ్మి పూరేకులను తిరస్కరింపగల ఆమె కన్నులు తళుకు చూపులతో తల చుట్టూను తిరిగివచ్చునా అను భ్రాంతిని కలిగించుచున్నది. పిరుదులపై కప్పబడి ఉన్న వంగపండు రంగు వస్త్రము నడుమ ముడివైచిన కాంతులపై బంగారు మొలనూలు కాంతులు విస్తృతి చెందుచున్నవి. నడచుచుండగా పాదపద్మముల యందు కదలుచున్న అందెలు ఝుణఝుణ శబ్దము చేయుచు శృంగార భావమును పుట్టించుచున్నవి. యవ్వనము అను లక్ష్మీదేవి కాంతిమంతముగా ఉద్భవించుటకు గుర్తుగా విచ్చుకొనబోవు తమ్మి మొగ్గల జంటవలె ఉన్న చనుగవపై చక్కని పయ్యద అలంకరింపబడి ఉన్నది. పలువరస చక్కని తీర్పుగా ఉన్నది. ఏనుగు నడక వంటి గమనము ఉత్తమ జాతి స్త్రీ లక్షణమును తెలుపుచున్నది. పురములు అనబడు దేహమునకు సంబంధించిన స్త్రీ దేహ రూపురేఖలు ఇచ్చట వర్ణింపబడినవి. పురుషుని దృష్టిలో స్త్రీ ఎట్లుండవలెనని అనిపించునో దానికి రూపకల్పనము చేయబడినది. మన్మధుని ధనుస్సును బోలిన కనుబొమ్మలు ప్రేమను తొణికిసలాడజేయుచున్నవి. ఆమె కన్నుల నుండి వ్యక్తమగుచున్న సరసమైన క్రీగంటి చూపులు మన్మధుని బాణముల వలె ప్రసరించినవి. వానిచే దెబ్బతిన్నవాడై పురంజనుడు ఇట్లా నేను దేహమును ధరించిన జీవుడు వయస్సుననుసరించి కామమును పొంది అతని బుద్ధి కారణముగా సంసారమున బద్ధుడగుట చెప్పబడినది. నీవెవ్వరిదానవు, నీ పేరేమి, నీ తండ్రి ఎవరు, ఈ 11 భృత్యులెవ్వరు, వారి వెంటనున్న ఈ స్త్రీలెవ్వరు, నీవీ వనమున ఉండుటకు కారణమేమి, నీ వెంట నడచుచున్న ఈ సర్పమెవడు, దయతో నాకు వివరింపుము. మన రికార్డింగ్ నెంబర్ 208 అయిపోయింది. శుద్ధ స్కంధం సెకండ్ పార్ట్లో 742 పద్యం నుంచి మనం 750 పద్యాల వరకు చదువుకున్నాం.